హాయ్ అండి, నమస్తే. హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే కాబట్టి మా పిల్లల కోసం మటన్ కర్రీ చేశాను. దాన్ని చూడండి, దాన్ని చూసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఇది దాకుంది ఒకటి పోయినా పర్వాలేదు. కారం కూడా వేసుకుంటాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మన టేస్ట్ని బట్టి కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కరివేపాకు, కలపాలి. ఒక ఇలాచి, వేయాలి. ఒక 2 లవంగాలు వేయాలి. మటన్కి సరిపడగా మనం ఎంత తీసుకున్నాం దాని క్వాంటిటీకి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు కారం పట్టే విధంగా కలపాలి. ఇచ్చి కొద్దిసేపు పెట్టి కుక్కర్ మూత పెట్టకూడదు. కుక్కర్ మూత పెట్టకుండా మామూలు ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు ఉడకనియాలి. వచ్చి మగ్గేంత వరకు మూత పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా దోరగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఆయిల్ ఏం లేకుండా ఉత్తగానే డ్రై కడాయిలోనే మిరియాలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి. పౌడర్ చేసి పెట్టుకోవాలి. మిక్సీలో వేసి వేడి చల్లారిన తర్వాత మిక్సీ వేయాలి. ఈ పౌడర్ లాస్ట్లో కర్రీలో వేసుకుంటాం. ఒకసారి తీసి కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మధ్యలో చూసారా, వాటరే పోయలేదు, ఎన్ని వాటర్ వచ్చేసాయి. కొద్దిసేపట్లో మగ్గించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్ కుక్కర్ మూత తీసేసి కొత్తిమీర వేసి కొత్తిమీర కట్ చేసుకొని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ రెడీ. అది చపాతీ, రైస్ అన్నిట్లో చపాతీలోకి బాగుంటుంది.